ఇప్పుడు 66 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు మనకు అవసరమా? ఇప్పుడు సంజయ్ కుమార్ అనేటువంటి దొంగ ఇప్పుడు ఉండేది తెలియదు, ఆయన వెళ్ళిపోయేది తెలియదు. 2 ఏళ్ళు అయినాక ఆయన పార్టీ మారినా మారుతాడు. మా సారు 43 ఏళ్ళ నుంచి కాపాడుతుండు పార్టీని. మాకు బాగా దుఃఖం వస్తుంది సార్. ఆ సారు రాజీనామా చేసిన నుంచి ఆ సార్ వెంబడి మేము ఉంటాం ఎప్పుడు. ఆ సార్ ఇండిపెండెంటే. ఆ సార్ ఎటు పోతే అటు సార్ వెంబడి పోతాం. ఇప్పుడు సంజయ్ కాంగ్రెస్లో చేరుతున్నది కార్యకర్తలు కూడా తెలియదా? తెలియదు, వచ్చేదాకా తెలియదు. మా సారుకు బాగా ఎఫెక్ట్ చేసింది ఆ మనిషి. ఈ రేవంత్ రెడ్డి కూడా మా సార్ ముంగట వచ్చిన మనిషి. మా సారు అంత సీనియారిటీ కాంగ్రెస్ పార్టీలో లేరు, ఉండరు. అంత నిజాయితీ గల మనిషి పుట్టబోడు. ఇందిరాగాంధీతో వచ్చిండు మా సార్, రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ ఉంటే మా సార్కి ఇవాళ ఇది ఉండకపోదు. వాళ్ళకు తెలుసు సారు విలువ, వీళ్ళకి తెలియదు కొత్త. ఎందుకు తెలుసుకోలేకపోతుంది ఆయన ఇప్పటి ఎందుకు తెలుసుకుంటలేడో నాకు అర్థమవుతలేదు. 66 మంది ఉండగా వీళ్ళైతే అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అయితే పడిపోదు, పడగొడుతుంది. బీఆర్ఎస్ పడగొడుతుంది అనే కాదు, పడగొట్టదు. వాళ్ళతో ఏడైంది సార్. అదే ఆయన రాత్రి రూపాయలు పంచిండు ఎవరు? సంజయ్ కుమార్ వర్గం. ఇది వాస్తవం. మీ సార్ వంచలే? నా సారు పైసలు కాదు, ప్రేమతో అభిమానంతో ఆయనకున్న జనం అంతా ప్రేమతో నిన్న జనమే, పైసలతో కాదు. ఆయనకు పైసల జనం.